మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కేదార్ పేరు తెరమీదకొచ్చింది. ఆయన గత ఏడాది డ్రగ్స్ ఓవర్ డోస్ తో దుబాయ్లో చనిపోయాడు. కేదార్తో రోహిత్ రెడ్డి బ్రదర్స్ కు దగ్గరి సంబంధాలున్నాయని పోలీసులు అంటున్నారు. రోహిత్ రెడ్డి కేదార్ మధ్య అనేక లావాదేవీలు జరిగాయని కూడా అంటున్నారు. చాలా మంది డ్రగ్ పార్టీ నిర్వాహకులకు అనేక సార్లు డబ్బులు పంపినట్లు ఆధారాలు సేకరించామని పోలీసులు అంటున్నారు. రోహిత్ రితీష్ బ్యాంక్ ఖాతాల నుంచి కేదార్ కు 25 లక్షల ట్రాన్సాక్షన్ గుర్తించారు పోలీసులు. ఆ లావాదేవీల గురించి అడిగినప్పుడు రోహిత్ రెడ్డి రితేష్ పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని పోలీసులు చెప్తున్నారు. కస్టడీ రిమాండ్ కాపీలో అవే అంశాలను పేర్కొన్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కేదార్ పేరు తెరమీదకొచ్చింది. ఆయన గత ఏడాది డ్రగ్స్ ఓవర్ డోస్ తో దుబాయ్లో చనిపోయారు. కేదార్తో రోహిత్ రెడ్డి బ్రదర్స్ కు దగ్గర సంబంధాలున్నాయని పోలీసులు అంటున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, ఏదైతే దుబాయ్ లో చనిపోయిన కేదార్ కి అటు రోహిత్ రెడ్డికి సంబంధించి కీలక సంబంధాలు ఉన్న విషయం కూడా బయటపడింది. అయితే ఫామ్ హౌస్ కేసులో అరెస్ట్ అయిన రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి ఇద్దరిని కూడా అధికారులు కస్టడీలో తీసుకుని పలుమార్లు 3 సార్లు కస్టడీలో తీసుకుని విచారించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా గత ఏడాది డ్రగ్స్ ఓవర్ డోస్ కావడం వల్ల దుబాయ్ లో కేదార్ చనిపోవడం జరిగింది. ఆ సమయంలో అటు రోహిత్ రెడ్డి కూడా అక్కడే ఉండడం జరిగింది. ఆ తర్వాత తనకు సంబంధం లేనట్టు కొట్టిపడేశారు. కానీ తాను అదే ఫ్లాట్ లో ఉన్నాను, అక్కడే ఉందని చెప్పి కూడా ఆ రోహిత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే చాలా మందికి డ్రగ్స్ పార్టీ సంబంధించిన చాలా వరకు అందరూ కూడా ఎవరైతే డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న వాళ్ళకి డబ్బులు కూడా తానే పంపించడం కూడా అటు రోహిత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే రోహిత్ రితేష్ బ్యాంకుల ఖాతా నుంచి దాదాపు 25 లక్షల రూపాయల లావాదేవీలు కేవలం కేదార్కి వెళ్ళినట్లుగా అధికారులు గుర్తించారు. కేదార్ దీనికోసం వాడారన్న కూడా అప్పుడు ఒక సంచలనం సృష్టించిన దాన్ని చూస్తే డ్రగ్స్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కేదార్ పార్టీలు ఇచ్చేవాడు. ఆ పార్టీలకు రోహిత్ కావచ్చు, మిగతా వాళ్ళు హాజరయ్యారు, కొంతమంది విఐపీలు హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి డబ్బు మొత్తం కూడా రితేష్ తర్వాత రోహిత్ రెడ్డి ఇచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే కేదార్ తో ఆర్థిక లావాదేవీలు కావచ్చు, లేకుంటే కొన్ని సంబంధించిన డ్రగ్స్ సంబంధించిన పార్టీలకు సంబంధించిన వ్యవహారం కూడా ఎప్పటికప్పుడు నడిచినట్టుగా చెప్తున్నారు. అయితే కేదార్ సంబంధించిన ఆర్థిక లావాదేవీలు రితీష్ తో బయటపడిన నేపథ్యంలో మరోసారి అతని కస్టడీలో తీసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా విచారించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకే కస్టడీ రిమాండ్ కాపీల విషయాన్ని కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రితీష్, రోహిత్ సంబంధించిన లావాదేవీలకు సంబంధించి వాళ్ళ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేదార్ ఇప్పుడు బయటపడడంతో ఫర్దర్ గా మరోసారి రిమాండ్ తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.